Can I play? Okay, uncle. Thank you. హలో ఎవరు నువ్వు? మీ ఆపోనెంట్. వాట్? ప్రత్యర్థి. అది గేమ్లో. గెట్ అవుట్. ఓడిపోతామని భయమా? వెంటనే బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఊరికే ఓసారి పోటీ పడి చూడండి. గుడ్ జోక్. ప్లే. ఇంత చండాలంగా ఆడుతున్నావు. నువ్వు నన్ను ఓడిస్తావా? నేను అనుకుని జస్ట్ 2 స్టెప్పుల్లోని గేమ్ని ఫినిష్ చేసుకునేదాన్ని. మైండ్ ఇట్. నిన్నెందుకు ఇంతసేపు ఆడినిచ్చానని చెప్పనా? ఒక్కో కాయిన్ని తీసి పారేసేటప్పుడు నువ్వు నాతో ఆడటానికి అర్హతే లేని మూర్ఖుడివి అని నిన్ను నీకే ప్రూవ్ చేయాలని. ఇంతకు మించి నిన్ను ఓడిస్తే నాకే అవమానం. గెట్ అవుట్. లీలా, రాణిని చంపితే గేమ్ అవ్వదు, రాజుని చంపితేనే గేమ్ అయిపోయినట్టు. నీకన్నా అతి మేధావైతే వీలైనంత వరకు నువ్వు మూర్ఖుడుగానే ఉండని. అప్పుడే ఓ మూర్ఖుడు కావాల్సిన తెలివిని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఆదమరిచే తరుణం వాళ్ళకి మరణం. Take care. ఎవరు నువ్వు? దేవుడు. వాట్? అర్థం కాలేదా? నువ్వు భవిష్యత్తులో బయట సంతోషంగా ఉండాలా లేదా ఊచల మధ్య చిప్పకూడు తినాలా అని నీ జీవితాన్ని డిసైడ్ చేయబోయే దేవుడు అని చెప్పొచ్చాను. హే, జస్ట్ జోక్. ఎక్కిలు ఆగిపోయే చూడు. టేక్ కేర్. ఇప్పుడే కదా రెచ్చగొట్టాను. తన్నే నోట్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. మిస్టర్ దేవుడు, రికార్డ్ మాట్లాడుకుందామా? ఆ ఇద్దరు
అందరు పనికి వాళ్ళోళ్ళు రానప్పుడే అనుకున్నాను సంథింగ్ ఇస్ రాంగ్ అని. కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చే పోటుగాడు ఎవడని లైట్ తీసుకున్నాను. కానీ నీలాంటి ఒకడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పారు వాళ్ళిద్దరు? జరిగిన 50 ఏళ్ల దోపిడీకి నేనే మాస్టర్ మైండ్ అని చెప్పారా? నేను నమ్మను. ఇంపాసిబుల్. నా ప్యాటర్న్ నువ్వు కనిపెట్టేశావు, కానీ నేనే చేసేదన్న దానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. కరెక్టా? ఎందుకంటే నేను వదిలితే కదా. ఇది నా చెస్ అకాడమీ ఐడి కార్డ్. ఓడిపోయే ఆటని ఎప్పుడు నేను ఆడను. ఒక్కసారి నువ్వెవరూ తెలియక తప్పు చేశాను, కేర్లెస్గా ఉన్నాను. నువ్వు గెలిచావు. కానీ వచ్చేసారి నేను గెలిచి చూపిస్తాను. ఈ పొగరు చూడడానికి డైరెక్ట్ గా వచ్చాను. You're right. నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, కానీ నాకు అలవాటు ఉంది. చాటుగా ఆడటం కంటే రంగంలోకి దిగి ఎదిరించి ఆడటానికే ఇష్టపడతాను. ఇక నువ్వు వేసే ఒక్కో అడుగుకి ఎదురడుగు వేస్తూ అడ్డుపడతాను. నేను గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. గెలుపొట్టులో నాకు ఒకటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయను. లీలా, నీ తెలివిని నువ్వు సరైన దారిలో ఉపయోగించుంటే ఈ పాటికి నువ్వు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు. బట్ నౌ ఇట్స్ టూ లేట్. యూఆర్ గోయింగ్ టు బి బిహైండ్ బాల్స్. హే, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు కనుక నీకు చిన్న ఛాలెంజ్. నీ కస్టడీలో ఉన్న 2 మూర్ఖుల నోట్లోంచి దమ్ముంటే లీ లా అని 2 అక్షరాలు రప్పించు. అవును, ఏమన్నా సైంటిస్ట్గా అయి ఉండొచ్చా? కాలం మారిపోయింది. చేతిలో డబ్బులు లేవనుకో, సైన్స్ చదవడం కూడా కష్టమే. నువ్వు సరైన మగాడివైతే వాళ్ళ చేత నా పేరు చెప్పించు. వస్తా. బీ రెడీ టు ఫేస్ మీ. దాని పేరు చెప్తాను. స్టాప్. No, you don't stop me now. హలో. మేడం మేడం కొట్టి చెప్పేస్తారేమో. నువ్వు చంద్రుడు సార్కు ఫోన్ చేయమ్మా. ఫోన్ ఏమమ్మా? అయ్యో, ఎత్తట్లేదే. మేడం వద్దకండి మేడం, చాలా నొప్పిగా ఉంది మేడం. మేడం ఏటీఎంలో దొంగిలించాను మేడం, జైల్లో పట్టాను మేడం. ఈ ఏటీఎం దొంగతనం, బైక్ దొంగతనం అని మీ అతి తెలివితేటల్ని నా దగ్గర చూపించద్దు. దోచుకున్న 50 ఏళ్ల దగ్గర నుంచి టైల్ ఫర్ హెల్ప్ వరకు మీ నాటకం మొత్తం మాకు తెలిసిపోయింది. చేయించింది ఎవరు కూడా కనిపెట్టేశాం. మర్యాదగా పేరు చెప్పేశావనుకో, నీ ఒంట్లో ప్రాణం అన్నా మిగులుంటుంది, లేదా నీ శవం కూడా దొరకనివ్వను. పేరు చెప్పరా? బాబు
షూట్ చేస్తే ఈ కేసుని ప్రూవ్ చేయలేరురా. అందుకని అడ్డుకొని ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటారు. చంపే సీన్ లేదు. నువ్వు చెప్పావు కదక్క, నీ పేరు ఎవరైనా అడిగితే ఏ చేస్తానక్క చెప్పరు అని నువ్వు అన్నావు కదక్క. బుద్ధుందా నీకు? తొందరపడకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటంటే వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నప్పుడే నా పేరు చెప్పించు అని అంత ధైర్యంగా చెప్పిందంటే అప్పుడే అర్థం చేసుకోవద్దు తను ఏదో ప్లాన్ వేసిందని. వచ్చిన కోపానికి కొంచెం కంట్రోల్ తప్పాను. నీకు విషయం చెప్పనా, బుద్ధి తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే మూర్ఖులు కాదు, కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు మూర్ఖులే. ఒక నిమిషం మైండ్ పనిచేయలేదు. సారీ. ఇంకేం ఆలోచించుకో. టేక్ కేర్. గాయత్రికి ఏం కాలేదు, జాగ్రత్తగా చూసుకో. సార్, లేదా తన ఫ్లాట్లో లేదు, ఎక్కడికి ఆఫీస్కి అయింది సార్. అది మామూలుది కాదు, ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. అది నన్ను వెతుకుంటూ తప్పకుండా వస్తుంది. సార్, www.cinevase.co చెప్పు లీలా. అశోక చక్రం మెడల్ ఇచ్చారు కదా చంద్రు అలయా సుభాష్ చంద్రబోస్. అప్పటికి మనోళ్ళు పెద్ద తప్పు చేశారు. ఆ మెడల్ని కొట్టేసి కదా. దాన్ని దొంగిలించకుండా ఉంటుంటే, నీ ఇంట్లోకి రాకుండా ఉంటుంటే నువ్విందులోకి వచ్చింది వాడివి కాదు, నా ముందుకొచ్చి నుంచునే వాడివి కాదు. అర్జునుడి కంటే కర్ణుడు ప్రతిభావంతుడు అయ్యాడు, కానీ అర్జునుడి చేతిలోని కర్ణుడు చావాలని రాసుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేదు. నాకు శత్రువుని అంతం చేసే అలవాటు లేదు, గెలవడమే అలవాటు. ఒకవేళ ఓడే పరిస్థితి వస్తే గెలవడం కోసం అంతం చెయ్యాలి కదా. దమ్ముంటే తప్పించుకో. మొదటి దెబ్బ నుంచి తప్పించుకున్నావా? ఇది నేను నీకు విసిరిన కత్తి కాదు, నిన్ను నరకాలని ఎదురు చూసే కత్తిని నేను రెచ్చగొట్టానంతే. నీ తమ్ముడు కాశీని చంపినందుకు ఆ గాయత్రిని చంపాలనుకుంటున్నారు కదా, దాన్ని వేస్తే ఒకే నిమిషంలో చస్తుంది. దీన్ని చంపు, జీవితాంతం చస్తూ బతుకుతుంది. వీడరా నన్ను ఆ రోజు కొట్టి వీడిని వదలకూడదు.